కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బూద్రా మధుసూదన్ యాదవ్ కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. అవినీతి పునాదులపై నిర్మించబడిన వైసీపీ పార్టీకి ఒక్కసారి అధికారం ఇస్తే ఏం చేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారని అన్నారు. అందుకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేస్తోందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ గారు, అలాగే కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వైసీపీ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ గారు ఈ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అనేక విధాలుగా ఈ ప్రభుత్వం మీద మాట్లాడడం జరిగింది. మీరు అందరూ చూశారు. నేను ముక్కుసూటిగా అడుగుతా ఉన్నా మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి నమ్మితే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశాడో చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీగా మిగిలిపోయిందంటే వాళ్ళు ఆ రోజు చెప్పిన అబద్ధాలు, వాళ్ళు ఆ రోజు ప్రజలను చేసిన మోసం అవన్నీ గ్రహించే 2024లో వైఎస్ఆర్సీపీని 11 సీట్లు కూర్చోబెట్టారని చెప్పి జిల్లా అధ్యక్షుడైన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తాడన్నారు. మీరు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి అబద్ధాలు చెప్పారు. రైతులకి రైతు బంధు 20,000 ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పారు. ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చేదానికి అనేక అబద్ధాలు చెప్పి లాస్ట్ చివరికి ఏమీ చేయలేకుండా మిగిలిపోయి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీకు తెలుగుదేశం పార్టీని, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ, ఆ రోజు మేము ఏదైతే చెప్పామో ఎలక్షన్లో మేనిఫెస్టోలో తూచా తప్పకుండా అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందనం కానీ ఏదైతే ఆ రోజు చెప్పామో అవన్నీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని, ఆర్థిక వనరుల్ని 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి గుర్తెరగాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ, ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే మనం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో మొత్తం ల్యాండ్లో పొగాకు, మిర్చి, అలాగే వేరుశనగ, శనగ అన్ని దెబ్బతిన్నా కూడా కనీసం ఈ జిల్లా మంత్రి కూడా ఈ ప్రాంతాన్ని కనీసం చూడడానికి కూడా చూడలేదు. అటువంటి మంత్రులు ఈరోజు వచ్చి ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ గారు ప్రతిసారి వచ్చి ఏదో ఒకటి పనికి మాట్లాడి నెలకు 2 నెలలకు ఈ కందుకూరు ఎట్లా ఉందో చూద్దామని వచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోతా ఉన్నాడు. ఈ 1.5 సంవత్సరంలో కూడా మీ ఎమ్మెల్యే లెఫ్ట్ రైట్ ఉండే నాయకులు ఆ రోజు ట్రాక్టర్ సింబల్ వేసుకొని ట్రాక్టర్ 5,000 పెట్టి అమ్ముతా ఉంటే మీ ఎమ్మెల్సీ వచ్చి ఆ ట్రాక్టర్ నెంబర్తో సహా ఇచ్చిన పరిస్థితి ఆనాటి వైసీపీ ప్రభుత్వ పరిస్థితి. ఈ రోజు ఏ సామాన్య మానవుడికి ఇసుక అవసరం ఉన్నా, నీకు అవసరం ఉన్నా కూడా ఫ్రీగా ఏ ఏటునైనా తీసుకోవచ్చని ఒకసారి గుర్తు తెలుసుకొని మాట్లాడాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు సంస్కారవంతంగా మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అదేమంటే వైసీపీ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా సంక్షేమం అందింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు. మీకు బుద్ధుడిని మాట్లాడుతూ ఉన్నారా? మీ ప్రభుత్వంలోనే ఏ మండలంలో చూసినా జగనన్న లేఅవుట్లు పెట్టి ఒక్కొక్క ఊరికి మీ జెడ్పీటీసీలు, మీ ఎంపీపీలు, మీ మండల నాయకులు మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నేను మొత్తం ఎవిడెన్స్తో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎవరు ఇసుక కావాలన్నా వాళ్ళే ఫ్రీగా తీసుకుని వెళ్తా ఉన్నారు. ఎవడన్నా రైతులకు అవసరం ఉంటే మట్టి తీసుకుని వెళ్తా ఉన్నారు. పెద్దభూమి దగ్గర జరిగిన కార్యక్రమాన్ని ఏదో పెద్ద భూతద్దం లాగా చూపించి వాళ్ళ ఒక ల్యాండ్ గ్రాఫర్లను పక్కన పెట్టుకొని నిద్రలేస్తే ఊళ్ళో పొలాలు మొత్తం కబ్జా చేసిన పెద్దభూమి జెడ్పీటీసీ వాళ్ళని ఆల్రెడీ నేను అన్ని విత్ ఆధారాలతో సహా 2023లో ఫ్రీ హోల్డ్ చేయించుకున్నారు. 9-8 ఎకరాల పొలం ఎవరిదైతే చేయించుకున్నారు ఫ్రీ హోల్డ్ నేను రిజెక్ట్ చేయించే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ల్యాండ్ గ్రాఫర్లను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతా ఉంటే నేను చూస్తా ఉన్నాను. మళ్ళీ మా ఇల్లు ముట్టడిస్తారు. ఒకసారి చూద్దు కానీ ఇల్లు ముట్టడిస్తే ఏమవుతుందో
మాట్లాడేటప్పుడు సంస్కారంతో మాట్లాడేది నేర్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఏది నీవు ఒక ల్యాండ్ గ్రాబర్, పేద సావిడి, నీ పుణ్యానికి మీ జడ్పీటీసీ పుణ్యానికి ఒక పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయిపోయాడు. మీరా మా పార్టీ గురించి, మా నాయకుల గురించి మాట్లాడేది? మీరు నిద్రలేస్తే ఊళ్ళు ఆస్తులు దోసుకోవాలి. 2023లో ఫ్రీ హోల్డ్ చేశారు. ఎవరి పొలం అయితే ఫ్రీ హోల్డ్ చేశాడు మీ అమ్మారు, మీ జడ్పీటీసీ చెప్పిన మాటలని. ఎవరున్నారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఇక్కడ? ఎవరు ప్రభుత్వం 2023లో ఫ్రీ హోల్డ్ చేయడానికి? ఇవన్నీ కూడా చూసి నేర్చుకోవాలి. అలాగే పేద సావిడి ల్యాండ్ ఎవరిదైతే పేద సావిడి ఒక ఫేక్ పొజిషన్ సర్టిఫికేట్ పెట్టుకొని 2 కోట్లు 3 కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేస్తా ఉంటే అక్కడ ఉండే ముస్లిం సోదరులు నా దగ్గరకు వచ్చి, సార్ మాది ఎప్పుడో 200 సంవత్సరాల నాటి పేద సావిడిని కబ్జా చేస్తున్నానని చెప్తే నేను ముస్లిం సోదరులకు న్యాయం చేశాను. తెలుసుకోవాలి, ముందు ఆ ఊరు పోయి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకొని మాట్లాడు. అంతేకాకుండా ఏదో పోయి ఫోటో తీసుకొని